ఆ విషయం నీకెలా తెలుసు? అంటే నాకు చెర్రీ చెప్పాడు. అసలు ఈ ఇంట్లో నువ్వెందుకున్నావు? అంటే అత్తయ్యతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. నువ్వు మాట్లాడే మనిషివి కాదు, మనసును ముక్కలు చేసే మనిషివి. మాతో మాట్లాడాల్సిన అవసరం నీకే ఉంది. నీ మూడ్ బాగాలేనట్టుంది బావా, నేను తర్వాత మాట్లాడతాను. భూమి ఆగు. నీ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు. పెళ్లి చూపులు పెట్టుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీతో మాట్లాడదామని వచ్చాను. మీకు ఇప్పుడున్న మూడ్కి మాట్లాడలేను. మళ్ళీ వస్తాను బావా. రాకు. నువ్వెదురైన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. నువ్వు చెప్పేది వినడానికి, నేను తిరిగి చెప్పడానికి మన మధ్య ఏమీ మిగల్లేదు. ఏంట్రా ఏంట్రా ఇంకా నువ్వు నాతో మాట్లాడేది? పెళ్లి చూపులకి పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావా శరత్ చంద్ర? కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు తనకిష్టం లేదా ఉందా అని నీ కూతురుని అడిగే సంస్కారం నీకు లేదా? ఇప్పటికైనా నా మాట మీద నీకు నమ్మకం వచ్చిందా బావా? అసలు ఈ ప్రేమ అనే పదం ఉంది చూసావు, అది సిగ్గులేని కుక్కలాంటిది. ఎన్నిసార్లు చేదిరించుకున్నా దానికి నచ్చిన ఇంటికి వెళ్తూనే ఉంటుంది. అలాగే మన భూమి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళింది. అపూర్వ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా కూతుర్ని ఎవరితో పోలుస్తున్నావో స్పృహలో ఉండే పోలుస్తున్నావా? అంటే నా ఉద్దేశం మన భూమిని అంటున్నానని కాదు బావా. వయసులో ఉన్న ఆడపిల్లలందరూ అలాగే ఉంటున్నారు అంటున్నాను. ప్రేమనే పెగ్గు తలకెక్కి సిగ్గు ఎగ్గు లేకుండా అబ్బాయిల చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు. సరేలే, ఇంక ఈ టాపిక్ పక్కన పెడితే, ఇప్పటికీ భూమి గగన్ని ప్రేమించట్లేదని నమ్ముతావా? నమ్ముతున్నాను బావా. ఎస్, భూమి మీదున్న ఆ నమ్మకం నాకెప్పటికీ చెక్కు చెదరదు. ఆ నమ్మకంతోనే నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఇది మరీ దారుణంరా. నేనేదో క్యాజువల్గా మీ అమ్మాయి పెళ్లి చూపుల నుంచి తప్పించుకుందా అని అడిగానంతే. ఇంత చిన్న ప్రశ్నకి అనుమానిస్తున్నావా అన్న అపవాదు నాకు అంటగడుతున్నావారా? అవునంకుల్, ఒకవేళ అలా మాట్లాడడం మా నాన్న తప్పే అనుకుంటే ప్లీజ్ క్షమించండి అంకుల్. భూమి రావడం లేట్ కావచ్చు. భూమి రాకుండానే మనం నిశ్చయతాంబూలాలు మార్చుకోవడం నీకిష్టమేనా? అంటే భూమి వచ్చిన తర్వాత
భూమి ఇష్టం కూడా కనుక్కుని ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. అవును మావయ్య. కేపీ చెప్తుంది కూడా కొంచెం ఆలోచించే విషయమే కదా బావా. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఇది నా కూతురు పెళ్లి. తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను మాత్రమే. నేను ఏ సంబంధం చూస్తే ఆ సంబంధాన్ని తల వంచుకొని తాళి కట్టించుకుంటుంది నా కూతురు భూమి. ఆ నమ్మకం నాకుంది. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. అలాగేనండి. అయ్యా, వచ్చే గురువారం 10:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇరువురు తాంబూలాలు మార్చుకోండి అయ్యా. అపూర్వ,